హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కిచెన్. ఈరోజు మనము గోవి పువ్వు గోవి పువ్వు తెలుస్తుంది అందరికీ. గోవి పువ్వుతోని మంచిగా ఫ్రై చేసుకున్నాం. చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే క్యాలీఫ్లవర్ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉల్లిపాయలను దూరంగా వేయించుకోండి. కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అట్లా వేయించుకోండి. వేయించుకున్నాక దాంట్లో మీరు ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేగినాక వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మీరు ఏదైతే వేడి నీళ్ళలో పెట్టుకున్నారో ఆ క్యాలీఫ్లవర్ తీసి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించండి. కొంచెం మరీ మెత్తగా ఉడికించుకోకండి. మామూలుగా కొంచెం ఉడికేటట్టు బాగా దాన్ని కలియదిప్పండి. ఆ తర్వాత మసాలాలు వేసుకోండి. ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, ఉప్పు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. కొంచెం అడగంటకుండా కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు, కానీ ఎక్కువ పోయకండి. తర్వాత పైన గార్నిషింగ్కి దీంట్లో మీకు ఇంకో విశేషం ఉంది. చికెన్ మసాలా లాంటివి వేసి కూడా బాగుంటుంది, టేస్టీగా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్ళు అంతా పోయే వరకు దాన్ని డ్రైగా చేసుకోండి. మంచి క్యాలీఫ్లవర్ ఫ్రై తయారవుతుంది. వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా కూడా తినొచ్చు, మెయిన్ డిష్గా కూడా తినొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.